హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనిస్తే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నా వీడియోస్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అనమాట. సో నేనైతే 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నానని చాలామందికి తెలిసే ఉంటుంది వీడియోస్ చూసే వాళ్ళకు. సో దానికోసం అయితే నేను పూజ చేసే అంటే ముందు రోజు అనమాట. ఈరోజు సాటర్డే, రేపు పూజ చేస్తాం కదా. సో ఈరోజు నేను ఏమేమి ప్రిపరేషన్ చేసుకుంటాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ టైం నేను పూజ చేసినప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేశాను. సో అప్పుడే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి, కానీ వీలు కాలేదనమాట. సో కొంతమంది అడిగారనమాట, నాకు డిఎం చేశారు. సో మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు ఏంటి అంతా, ఆ రోజే చేసుకుంటారా లేదా ముందు రోజు చేసుకుంటారా, ఎప్పుడు చేసుకుంటారు అనేసి అయితే చాలామంది అడిగారు. సో వాళ్ళకు కూడా మంచి క్లారిఫికేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి అయితే నేనైతే ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. ఇప్పుడైతే ఇంకా మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను ఫ్రైడే 5:30-6 ఆ టైంలో వీడియో అండి. ఇది వచ్చేసి అప్పుడు షూట్ చేశాను. తులసి మాల అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను యాక్చువల్గా తులసి మాల అంటే మామూలుగా కొనుక్కొని వచ్చేదాన్ని. ఈసారి ఎందుకు నాకు తులసి మాల నేను స్వయంగా కట్టాలి అన్న థాట్ అయితే వచ్చిందనమాట. సో దానికోసం అయితే ఇంకా తులసి ఆకు అయితే మేము తీసుకొని అయితే వచ్చారనమాట. మా హస్బెండ్ అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడ వాళ్ళ చెట్టు ఉంది అంటే అక్కడ తీసేసుకుని అయితే వచ్చేసారనమాట. సో ఇంకా అందుకే నేను తులసి మాల నేనే అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. సో మనం కొనుక్కొచ్చినది ఎలా ఉంటుందంటే, సో వాళ్ళు ఏమంటే వాళ్ళకు అంటే ఎవరికైనా డబ్బులు ఆశనే ఉంటుంది కదా అండి. సో డబ్బు ఆశ కొరకే వాళ్ళు ఏమంటే లాంగ్ కట్టేస్తారనమాట. అంటే పెద్ద పెద్ద మొక్కల్లో ఉన్నా కూడా అలాగే తుంచకుండా సో అలాగే కడ్డీలాగా కట్టేస్తారనమాట. అండ్ చూడడానికి కూడా అంత ఏముండదు, హెవీ వెయిట్ ఉంటుంది తప్ప చూడడానికి బాగుండదు అనమాట. సో అందుకే ఇంకా నేనే ప్రిపేర్ చేసుకోవాలి అనేసి అయితే ఈసారి అయితే ఇంకా నేనే ఇంకా ఓన్లీ తులసి ఆకులతోనే హారం అయితే కుట్టేస్తున్నాను అనమాట. సో చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ స్మెల్ కూడా చాలా బాగుందండి. కొన్ని ఎలా ఉంటాయంటే మనం బయట తెచ్చుకున్నవి అసలు స్మెల్ ఉండదన్నమాట ఆ తులసి ఆకులు. సో అలా ఉంటాయి. ఇక్కడైతే మా హస్బెండ్ చెప్తున్నారనమాట. సో నేను అంటున్నాను కొనుక్కొచ్చింది ఏం బాగుండవు కదా అది అడుగుతుంటే అని మా హస్బెండ్ చెప్తుంటే ఆయన అదే చెప్పారనమాట. సో వాళ్ళు డబ్బులకు అమ్మేవాళ్ళు కదా, అలాగే ఉంటుంది. సో మనకు ఓన్గా మనం కట్టుకుంటేనే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది మాల కూడా అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ అయితే చెప్తున్నారు. ఇక్కడైతే ఇంకా మా బాబు అయితే అటు ఇటు తిరుగుతూ డిస్టర్బ్ చేస్తున్నారు. సో చూసారు కదా మాల అయితే ఇంత బాగా ఒత్తుగా చాలా ముద్దుగా ఉందన్నమాట. ఒత్తు మనకు ఓన్లీ లీవ్సే ఎక్కువ ఉన్నాయి. సో ఇలా ఉంటేనే నాకు చాలా ఇష్టం, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా అయితే ఇంకా ఇదంతా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇంకా మిగిలిందంతా చూడండి వేస్టేజ్ అంతా కూడా ఇంకా పడేస్తున్నాను అనమాట. సో ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మాల అయితే ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళామన్నమాట నైట్. సో మార్నింగ్ కోసం అన్నీ కూడా పూజకు సంబంధించినవన్నీ కూడా ఇంక తెచ్చేసుకున్నాం ఇక్కడ. సో అవి కూడా ఇంకా చూపిస్తాను. జస్ట్ అంటే అడిగారు కదా ఏమేమి ఎలాగా అనేసి అయితే దానికోసమే నేనైతే ఇంకా చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇంకా పూజకు సంబంధించినవి ఫ్రూట్స్, పళ్ళు, తర్వాత పూలు, తర్వాత అగరబత్తులు ఏమేమి కావాలో అన్నీ కూడా తెచ్చేసుకున్నాను. కొబ్బరికాయలు అలాగా. సో ఇవన్నీ కూడా ఇంకా జస్ట్ మీకు చూపిస్తున్నానండి అంతే. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా సర్దుకోవాలన్నమాట. ఇంకా పూలు అయితే కొద్దిగా విడిగా ఉంటే మంచిగా ఉంటాయి, కొద్దిగా కొంచెం అలా ఫ్రీగా ఉండేలాగా వేస్తాను. హాయ్ అండి. సో ఇప్పుడైతే టైము నైట్ 10:30 అయిందనమాట. సో ఇంకా మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా. సో ఇంకా నాకైతే మీరు చూసే ఉంటారు ఇంతకుముందు పూజలో కూడా. సో నాకు ఫొటోస్ అన్నీ కూడా చాలా పెద్దవి అండ్ ఇంకా ఇక్కడ వర్క్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఫొటోస్ క్లీన్ చేసేసి ఇంకా బొట్టులు పెట్టేసి ఇంకా ఇవన్నీ కలశము, కంచార్తులు ఇవన్నీ కూడా క్లీన్ చేసేపటికి అట్లీస్ట్ ఒక 1 అవర్ టైం అయితే ఉంది. సో ఫస్ట్ టైం చేస్తాను కదా లాస్ట్ వీక్, అందుకే నాకు వీటితోనే టైం అనేది అయితే చాలా ఎక్కువ పట్టిందనమాట. అందుకే కొంచెం పూజ కూడా లేట్ చేశాను. సో ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ టైం చేసాం కదండి, నెక్స్ట్ టైం కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడు అంటే ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే నైట్ 10:30 అయింది. ఆ టైంలో ఇంకా ఫొటోస్ అన్ని కూడా క్లీన్ చేసేసుకుని బొట్టులు అన్నీ కూడా పెట్టేసి క్లీన్ చేసేసి పెడతాను అనమాట. దేవుడి గది మొత్తం క్లీన్ చేసేసి పెడతాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ తొందరగా మనకు వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అండ్ పూజ కూడా తొందరగా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు, చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంక వాటర్లో అయితే కడిగేసేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఫొటోస్కి అన్నీ కూడా బొట్టులు, కుంకుమ అంతా పెట్టేసుకుంటే అంటే మార్నింగ్ మనకు కొంచెం టైం అనేది అయితే సేవ్ అవుతుంది అనమాట. సో అందుకే ఇంకా ఇప్పుడే కడిగేసి అయితే పెట్టేస్తా ఉన్నాను అనమాట. సో ఇదండి, ఇంకా అంతా కూడా క్లీన్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది, బెస్ట్ కదా అండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మనం స్నానం చేసేసి ఇంకా
పూజకి రెడీ చేసుకోవడమే అనమాట. అంటే ఇంకా మనం వంట చేయాలి కదా, సో అనమాట. ఇవన్నీ కూడా నేను ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి. సో చూసారు కదండి, ఇలాగనమాట. ఇది నైట్ 11 అయినా 12 అయినా 1 అయినా కూడా నేను అంతా కంప్లీట్ చేసేసుకొని పడుకుంటాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ అసలు టైమే ఉండదనమాట. అది కూడా బాబు స్కూల్కి వెళ్తారు, ఇంక మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు. అంతలోపే మనం అన్నీ కూడా చేయలేమన్నమాట. అక్కడికి మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాకే నేనైతే పూజ చేస్తున్నానండి. స్కూల్ అంటే తనకు సాటర్డే అలాగా స్కూల్ లేనప్పుడు ఇంకా కొంచెం అంటే ఇంట్లోనే ఉంటే అంటే తన పని వర్క్ ఉండదు కాబట్టి కొంచెం నిదానమైన పర్లేదనమాట. సో ఇంకా తను స్కూల్కి వెళ్ళే టైం అయితే కరెక్ట్గా తను 8:45 9 కల్లా వెళ్ళిపోయేస్తాడనమాట. ఆ లోపే మనం పూజ చేసుకోవాలంటే వీలు కాదు. సో ఇంకా ఇవన్నీ కూడా చేసుకోవాలంటే అస్సలు వీలు కాదనమాట. అందుకే నేనైతే ఇంకా 10:30 11 అయినా కూడా ఈ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా బాబు అయితే పడుకుంటూ పోయారు. మా హస్బెండ్ అయితే ఇంకా గుడికి వెళ్ళారనమాట. తను అయ్యప్ప మాల్లో ఉన్నారు కదండి, సో డైలీ గుడికి అయితే వెళ్ళేసారనమాట. ఇంకా తను కూడా వచ్చేపటికి 12 అలా అవుతుంది ఒక్కోసారి. ఇంకా అంతలోపు నేను కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కదా. సో ఇంకా ఇదంతా కూడా మొత్తం అంటే దేవుడి గది ఎప్పుడు కూడా నేను క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. సో అది ఎందుకంటే మనము అగరబత్తిలు అంటిస్తాము, తర్వాత దీపాలు, తర్వాత కర్పూరము, ఇవన్నీ కూడా ఎప్పుడు మేము ఇంకా ఈ డైలీ మార్నింగ్ ఈవినింగ్ డైలీ పూజ ఉంటుంది కాబట్టి మాకు ఇప్పుడు ఇంకైతే పొగ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట దేవుడి గదిలో. ఇంకా అది కూడా వైట్ టైల్స్ ఉన్నాయి కదా, సో ఇంకా కొంచెం బ్లాక్గా అలా కనిపిస్తుంటే ఇంకా డైలీ నేనైతే ఇంకా డైలీ ఇలా క్లీన్ చేయలేము కాబట్టి ఓన్లీ సాటర్డే పూజ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఇలా ఇంకా అంతా కూడా క్లీన్ చేసుకుంటానమాట. ఇక్కడ వచ్చేసి వినాయకుడు చూడండి ఎంత బాగా కనపడుతున్నారు కదా అసలు. ఇంకా నైట్ టైం అయితే చాలా బాగా కనపడుతుంది అనమాట. నైట్ టైం ఓన్లీ దేవుడి గదిలో బల్బ్ వేసేసి ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసామనుకోండి, చాలా బాగా లుక్ అయితే ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. చాలా మంచిగా కనపడతారు వినాయకుడు అయితే. ఇంకా అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా డస్ట్ అయితే ఎంత క్లీన్ చేసినా కూడా అదే చెప్పాను కదండి, అగరబత్తులు కర్పూరాలు ఇవన్నీ ఎక్కువ వెలిగించడం వల్ల ఇంకా బ్లాక్ అయిపోతాయి అనమాట. వైట్ ఉన్నటువంటి టైల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. ఇంకా అదంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా కింద కూడా ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ కూడా నేను కింద ర్యాక్ ఉంది కదండి, అక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే సర్దుకొని ఇంకా అది కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా చేసుకుంటేనండి మనకు లేడీస్ అన్నాక సో ఆలోచించి తెలివితో చేసుకుంటే మన ఇల్లే మనకు స్వర్గంగా ఉంటుందన్నమాట. సో మనము అంటే మన ఇల్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉండే చోటు మన ఇల్లు మంచిగా క్లీన్గా శుభ్రంగా ఉంటే మన మనస్సు కూడా చాలా బాగుంటుంది అండ్ మన ఫ్యామిలీ కూడా చాలా బాగుంటారనమాట. అలా కాకుండా మన ఇల్లు మనం ఎలా ఉన్నా పర్లేదు, చెత్తగా ఉన్నా పర్లేదు, నీట్ లేకపోయినా పర్లేదు, మనం మనసులో ఒకటి నీట్ ఉంటే చాలు అని అస్సలు అనుకోకూడదు. ఇల్లు మంచిగా ఉంటేనే మనుషులు మంచిగా ఉంటారండి, ఇది గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే. అండ్ ఇంకా నేనైతే అలానే అనుకుంటాను. ఎప్పుడు కూడా నైట్ 1 అయినా కూడా నేను వర్క్ చేసుకున్నటువంటి రోజులైతే ఉన్నాయి అండి. ఒక్కోసారి ఇంకా క్లీన్ చేసేయాలి అనిపిస్తే అస్సలు ఆగనమాట, ఖచ్చితంగా క్లీన్ చేసేస్తాను ఆ రోజు. ఇంకా ఇలా ఎప్పుడు కూడా ఇంతేనండి. నేను ఏదైనా పూజ చేయాలన్నా, ఏదైనా మార్నింగ్ వర్క్ తొందరగా ఉంది అన్నా కూడా నైటే ఎక్కువ టైం మేల్కొనేసి ఇంకా పూజ చేసుకుంటాను, వర్క్ చేసుకుంటాను అనమాట. సో చూసారు కదా, ఇంకా ఇవన్నీ కూడా ఇంకా అంటే పటాలు కూడా ఇప్పుడే కడిగేసి అయితే పెట్టేసుకుంటున్నాను. పటాలు కడగడము, బొట్టులు పెట్టడము, కుంకుమ ఇవన్నీ కూడా కొంచెం లేట్ ప్రాసెస్సే కాబట్టి ఇప్పుడే చేసేసుకుంటే మనకు మార్నింగ్ తొందరగా అంటే ఇంకా మనకి 7 శనివారాల వ్రతం అంటే చాలా నిష్ఠగా చెయ్యాలి, చాలా భక్తితో చెయ్యాలి కాబట్టి ఇంకా మనం తొందరగా చేసుకోలేము, అలాగని ఎలా పడితే అలా చేసుకోలేము కాబట్టి ఇప్పుడే మొత్తం మనం నీట్గా చేసుకోవాలంటే మంచిది అని నా ఉద్దేశము. నేను చేసుకునే విధానం మీకు చెప్తున్నాను అనమాట. అంటే వచ్చేసి మీరు అనుకోవచ్చు కదా, అంటే స్నానం చేయకుండా ఏది చేయకుండా ఇలా చేయకూడదు అనుకోవచ్చు కదండి. లేదండి, నేనైతే అయ్యప్ప మాల వేశారు కదా మా ఇంట్లో, నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేస్తాను కాబట్టి, సో నేను డైలీ స్నానం చేస్తాను కాబట్టి, సో డైలీ పూజ చేసుకుంటాం, డైలీ ఈవినింగ్ మార్నింగ్ స్నానం చేస్తాం కాబట్టి నేనైతే ఇంకా ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. సో మీరు కూడా అంతేనండి. ఈ ఫొటోస్ మనం అన్నీ కూడా పూజకు సంబంధించిన ఏదైనా చేయాలనుకున్నప్పుడు మంచిగా నీట్గా ఉండి, సో మనం స్నానం చేసి ఉంటాం కాబట్టి, సో ఈవినింగ్ చేయకపోయినా పర్లేదండి, మార్నింగ్ స్నానం చేసి ఉంటాం కాబట్టి, అండ్ ఎలాగో మనం నాన్ వెజ్ ఏది కూడా తినము ముట్టము కాబట్టి పర్లేదనమాట, చేయొచ్చు ఇలాగా. సో నేనైతే ఇంకా అందుకే ఇప్పుడే చేసేసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫొటోస్ అయితే ఇంకా తుడిచేసి ఇంకా కుంకుమ అయితే పెట్టుతున్నాను అనమాట. సో కొంతమంది గంధము కుంకుమ కలిపి పెడతారు, నాకు అలాగే ఇష్టం ఉండదండి, గంధం పెట్టను, ఓన్లీ కుంకుమ మాత్రమే పెడతాను అనమాట. సో
ఇలా అండి, ఇలా చేసుకుంటాను నేనైతే. ఇంకా సో చూసారు కదా, ఇంకా మొత్తం ఇంకా ఫొటోస్ అయితే మావి పెద్దవి కాబట్టి కొంచెం చాలా లేట్ ఉంది. అట్లీస్ట్ 1 అవర్ టైం తీసుకుంటుంది అనమాట మొత్తం పూజ గది. సో ఫొటోస్ అండ్ కలశము అండ్ దీపాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని సర్దుకోవడానికి 1 అవర్ కన్నా ఎక్కువే పడుతుంది అనమాట. అది కూడా ఫాస్ట్గా చేసుకుంటే మనకు కొంచెం 1 అవర్ అలాగ పడుతుంది నా వర్క్ అయితే. సో మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు, నా గురించి చెప్తున్నానండి. సో కొంతమంది ఎలా ఉంటారంటే అన్నీ కూడా మార్నింగే చేసుకోవచ్చు అనుకుంటారు. సో చెయ్యొచ్చు. సో మార్నింగ్ చాలా వర్క్ ఉంటుంది. సో కరెక్ట్ టైం మనం అనుకున్న టైంకి పూజ చేయలేము కాబట్టి సో నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ముందు రోజే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే ఏదైనా కూడా మంచిగా ఉంటుంది అండ్ మనం అనుకున్నట్టు జరుగుతాయి అన్నమాట. అన్నీ కూడా ఆ రోజు అనుకుంటే మనం అనుకున్నట్టు ఏది జరగదండి. సో మనకు ముందు ఆలోచన ఎక్కువగా ఉండాలి. అంటే మన లేడీస్కి మెయిన్గా మన లేడీస్కి అయితే ముందు ఆలోచన ఉండాలండి. సో ఇదే కాదనమాట. సో దేంట్లోనైనా మన కెరీర్ మీదైనా, మన పిల్లల గురించైనా, మన హస్బెండ్, మన ఫ్యామిలీ గురించైనా, ఏది గురించైనా సరే అండి, మన ఆలోచన అనేది ముందుగా ఒక్క అడుగు వాళ్ళకంటే ముందుగానే ఉండాలి ఏదైనా సరే మనకు. సో నా విషయంలో నేనైతే అలాగే ఉంటాను అనమాట. నా ఫ్యామిలీ విషయంలోనైనా, నా పిల్లల విషయంలోనైనా సో నాకు అలాగే ఇష్టం అనమాట. సో వాళ్ళకంటే ముందే మనం ఆలోచించి వాళ్ళకంటే ముందే ఒక అడుగు ఉండాలి అన్నట్టు నాకు అలాగే ఇష్టం అండి. సో ఒక్కరు ఎలా ఉంటారు అనేది కాదు, మనల్ని చూసి ఒక్కరు మనల్ని ఇన్స్పైర్ అయ్యి వేరే ఒక్కరు నేర్చుకోవాలన్నమాట. అలా ఉండాలి. ప్రతి ఒక్కరు అలా ఉన్నారంటే అసలు ఆ ఇంట్లో ఇల్లాలనేది ఒక దేవాలయం, ఇల్లు కాదు దేవాలయం అని మనం నిరూపించవచ్చు. అది మన చేతుల్లోనే ఉందన్నమాట. మన లేడీస్ వల్లనే సాధ్యమవుతుంది ఏదైనా సరే అండి. సో మన ఇల్లు మనకు ఒక దేవాలయం అండి. ఎందుకంటే మనతో పాటు ఇంట్లో దేవుళ్ళు ఉంటారు, మనం ఉంటామండి. ఇంకా అంతకన్నా ఇంకా ఇంటికంటే దేవాలయం ఇంకేముంటుంది చెప్పండి. సో మన ఇంట్లోనే మనతోనే మా దేవుళ్ళు ఉంటారు కాబట్టి మనం మంచిగా నీట్గా ఉండాలి అండ్ శుభ్రంగా ఉండాలన్నమాట. మనకు ఉన్న దాంట్లోనే అండి, పెద్ద పెద్ద బంగ్లాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఉన్న చిన్న పూరి గుడిసైనా సరే మనం మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. అదే నాకైతే నా ప్రాసెస్ అయితే అదే అనమాట. సో ఒకరు ఎలా ఉంటారు అనేది కాదండి, మనం మంచిగా ఉండాలి, మనల్ని చూసి ఒకరు ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. సో నాకు అలాగే ఇష్టం అనమాట. నా వల్ల ఒక ఇన్స్పైర్ అయ్యి సో నేను కూడా ఇలా ఉండాలి అన్న థాట్ వాళ్ళ మనసులో రావాలి అనమాట. నాకు అలా ఇష్టం అనమాట. నేను కూడా చాలామందిని చూసే ఉంటాను. సో నాకు నచ్చిన వారిని నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను అనమాట, నాకు తెలిసిన వాళ్ళని. సో వాళ్ళు ఇలా ఉన్నారు కదా, అలా ఉన్నారు కదా, ఇలా చేస్తున్నారు కదా, చాలా బాగుంది, మనం కూడా అలా చెయ్యాలి అన్న ఇలాంటి ఆలోచనలే నాకు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను కూడా నన్ను చూసైనా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నన్ను చూస్తుంటారు కదని నా వీడియోస్. సో వాళ్ళు కూడా అంతే, నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అనేసి అయితే నేను కూడా ఇలాగే చేసుకుంటాను అని మీతో షేర్ చేసుకుంటాను. సో కొంతమంది అనుకోవచ్చు ఈమె ఏమైనా పెద్ద ఇదినా అదినా మాకు చెప్పేంత స్థాయినా అనుకోవచ్చు. సో నేను అలాంటి వాళ్ళకైతే చెప్పట్లేదు అనమాట. సో మనకు ఉంటారు కదండి. సో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసమే ఇది ఓన్లీ. ఇంకా అక్కడైతే ఇంకా ఫొటోస్ అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఇంకా చూసారు కదండి విగ్రహాలు, తర్వాత వచ్చేసి కలశము, 2 కలశములు ఉన్నాయన్నమాట నాకు. సో కొబ్బరికాయ పెట్టడానికి అయితే ఈ పెద్ద ఉంది కదండి, సో అదైతే యూజ్ చేస్తాను. మామూలుగా మనం తమలపాకుతో కలశం పెట్టాలంటే ఈ చిన్నది యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఇంకా నిమ్మకాయ అండ్ పీతాంబరి, చింతపండు, ఉప్పు ఇవన్నీ కలిపి కూడా ఇక్కడైతే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో మనం పీతాంబరి అండ్ లెమన్ సాల్ట్ వేసి ఓన్లీ ఇలా చేత్తో ఇలా అన్నాం అనుకోండి, మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట. ఎంత జిడ్డు ఉన్నా సరే. ఇంకా లాస్ట్ ఫైనల్లో ఇంకా సోప్తో నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎన్ని చేసినా కూడా సోప్ వేస్తేనే ఆ జిడ్డు అయితే పోతుందన్నమాట. సో అందుకోసము ఇలా చేసుకుంటానండి నేను ప్రతి ఒక్కటి కూడా. ఇంక ఇక్కడైతే విగ్రహాలు అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకునే పాటికి నాకు టైం ఎంత అయింది అనుకున్నారండి ఆ రోజు? కరెక్ట్గా 12:45 అయిందనమాట. సో నేను 10:30కి స్టార్ట్ చేస్తాను, ఇదంతా కూడా 12:45 అయిందండి. సో చూడండి మీరు ఎంత టైం తీసుకుంది ఇదంతా కూడా చేయడానికి. సో అందుకే నేనైతే ఇలాగ ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక మార్నింగ్ లేసేసి ఓన్లీ స్నానం చేసేసి బండలు తుడిచేసి ఇంకా ప్రమిదాలు చేసుకోవడం, వంట చేసుకోవడం, పూజకి ఇంకా రెడీ చేసుకొని పూజ చేసుకోవడం అన్నమాట. పూజ చేసుకోవడమే అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి, ఇలా అయితే నేనైతే ముందు రోజే అన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి వీటికి ఇంకా బొట్టులు అయితే ఇంకా మార్నింగ్ పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం కలశం పెట్టినప్పుడే ఇంకా కలశానికి అయితే బొట్టులు అవన్నీ కూడా పెట్టుకోవాలి కాబట్టి ఇంకా వీటికైతే ఇంక మార్నింగ్ నేనైతే ఇంకా బొట్టు, కుంకుమ అవన్నీ కూడా ఇలా అలా మార్నింగ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఓన్లీ అంతా క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకుంటానండి. సో చూసారు కదా ఇంత వర్క్ ఉంటుందన్నమాట. అట్లా నాకైతే చాలా టైం అయితే తీసుకుంది.
అయిపోతుంది. 10:30కి స్టార్ట్ చేస్తే 12:45 అయిందనమాట. ఇంత టైం మనకు మార్నింగ్ టైం ఇంత టైం సేవ్ అవుతుంది. ముందు రోజే ఇలా చేసుకుంటే మాత్రం మనం హ్యాపీగా మార్నింగ్ అయితే పూజ అయితే భక్తిగా ఎంతో శ్రద్ధగా ఎటువంటి ఆటంకం ఆడంబరం లేకుండా మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇవన్నీ మార్నింగ్ చేసుకోవాలంటే అయ్యో టైం అవుతుంది అని అయితే గాబరగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇలా చేసుకుంటే మంచిగా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి, నేనైతే ఇలా ముందు రోజే అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని పూజకైతే సిద్ధం చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో నా వీడియో మీకు ఎలా అనిపించింది, ఎంతమందికి నచ్చిందో ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా చేసుకుంటారని కూడా నాకు తెలియచేయండి. సో చూస్తారు కదా, మొత్తం అన్ని ఇక్కడ క్లీన్ చేసేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట. ఎంత నీట్గా ఉంది చూడండి. సో దేవుడు గది ఇంక మార్నింగ్ లేసేసి ఇంకా పూలు పెట్టేసి మంచిగా హ్యాపీగా పూజ చేసుకుంటాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐషు వ్లాగ్స్ అండి. సో మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. సో కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను చూడండి. సో బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.